పహల్గామ్ ఉగ్రదాడికి తగిన ప్రతిచర్యగా భారత త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ సింధు ద్వారా పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ప్రధాన ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేపట్టాయి. ఈ దాడులో లక్ష్యంగా ఎంచుకున్నవి లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలు వినియోగించే రవాణా మార్గాలు, శిక్షణ కేంద్రాలు మరియు భావజాల వ్యాప్తి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శిబిరాలు గతంలో భారత్పై ఉగ్రదాడులు చొరబట్ల యత్నాలకు పాల్పడిన చరిత్ర కలిగి ఉన్నాయి. భారత ఆర్మీ చేపట్టిన దాడిలో నాశనమైన సంస్థలు గతంలో భారత్కు ఎంత అన్యాయం చేశాయో తెలుసుకుందాం. మొదటిది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కేంద్రం. 2001 పార్లమెంటు దాడి, 2019 పుల్వామా దాడుల్లో ఈ సంస్థ పాత్ర పోషించింది. ఇక్కడ 4 శిక్షణ కేంద్రాలున్నట్లు సమాచారం. రెండవది మురిడ్కే లష్కరే తోయిబా మరియు దాని అనుబంధ సంస్థ జమాత్ ఉద్ దవా ప్రధాన స్థావరం. 2008 ముంబై దాడుల్లో పాల్పడిన ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందినట్లు సమాచారం. మూడవది కోట్లీ ఆత్మాహుతి బాంబార్లకు శిక్షణ ఇచ్చే ప్రముఖ కేంద్రంగా ప్రసిద్ధి. ఒకేసారి 50 మందికి పైగా శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగవది గుల్పూర్ రాజౌరి పూంచ్. 2023, 2024లో చొరబాట్లకు వేదికగా ఉపయోగించిన ప్రదేశాలు. భారత భద్రతా బలగాలపై దాడులకు ఉగ్రవాదులు ఇక్కడి నుంచి ప్రయాణించారు. ఐదవది మొహమునా శిబిరం, హిజ్బుల్ ముజాహిదీన్ శిక్షణా శిబిరంగా పనిచేసిన ప్రదేశం. ఇటీవలి కాలంలో బలహీనమైన మొహమునా వంటి ప్రాంతాలు శిక్షణ కొనసాగిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆరవది సోన్మార్గ్, గుల్మార్గ్, పహల్గామ్ ఇటీవలి ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధిత ప్రాంతాలు.